హాయ్ అందరికీ ఈ వీడియోలో ఇంకో మంచి విషయం తెలుసుకుందాం. ఇప్పుడు ఇంతకీ మార్నింగ్ లేచి నిమ్మరసం తేనె తాగుతూ ఉంటారు చాలామంది. నిమ్మరసం తేనె తాగడం వల్ల బరువు తగ్గుతామా? తేనె వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, బట్ వెయిట్ లాస్ జర్నీలో తేనె ఉపయోగపడదు. కానీ ఈ విషయం తెలియక మార్నింగ్ లెగ్గాని చక్కగా నిమ్మరసంలో గోరువెచ్చని వాటర్లో నిమ్మరసం కలిపేసుకొని దాంట్లో 2-3 స్పూన్లు తేనె వేసుకొని తాగేస్తూ ఉంటారు. నెల తర్వాత చూసుకుంటే ఏ రిజల్ట్ ఉండదు, ఇంకా పెరుగుతారు కూడా. ఎందుకంటే తేనెలో క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. 1 or 2 స్పూన్స్కే 200 క్యాలరీస్ దాకా వస్తాయి. పర్ మంత్ చూసుకుంటే 30 రోజులు ఇంటూ ఒక 200-250 క్యాలరీస్ వేసుకుంటే 1 కేజీ బరువు ఈజీగా పెరిగిపోతారు. తగ్గడం ఏమి ఉండదు. సో తాగొచ్చు, తేనె నిమ్మరసం తాగి కూడా బరువు తగ్గచ్చు. చాలామంది చెప్తూ ఉంటారు. అది ఎప్పుడు అంటే మీ పాటికి మీరు టిఫిన్లు లేకపోతే ఇష్టం వచ్చినట్టు తినేసి తేనె నిమ్మరసం తాగితే బరువు తగ్గరు. ఆ టిఫిన్ ఏదైతే ఉంటుందో, బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉంటుందో దానిలో హెల్తీగా ఏమన్నా అంటే నట్స్, సీడ్స్, ఇడ్లీ దోశ కాకుండా నట్స్, సీడ్స్, ఫ్రూట్స్ అలా తీసుకొని తేనె నిమ్మరసం తాగితే బెనిఫిట్స్ ఉండొచ్చు. అలా కాకుండా ఇడ్లీ దోశలు తినేస్తూ మార్నింగ్ మాత్రం నిమ్మరసం తేనె తాగేస్తే బరువు తగ్గుతాం అనుకోవడం అపోహ మాత్రమే. సో అలాంటి పనులు మీరు చేయకండి వెయిట్ లాస్ జర్నీలో ఉంటే గనక. లెమన్ కూడా తీసుకోవద్దా అంటే లెమన్ హ్యాపీగా తీసుకోవచ్చు, అందులో క్యాలరీసే ఉండవు. మార్నింగ్ చక్కగా గోరువెచ్చని వాటర్లో లెమన్ స్క్వీజ్ చేసుకొని, వేడి నీళ్ళు కాదు గోరువెచ్చని వాటర్లో లెమన్ స్క్వీజ్ చేసేసుకొని తాగేసేయండి. అందులో ఎటువంటి పంచదార, ఉప్పు, తేనె, బెల్లం ఎలాంటిది కలపాల్సిన పని లేదు, డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఈ విషయం మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.